21వ అధ్యాయము ఆదికాండము మొదటి నుంచి కొన్ని వచనాలు. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలములో, ఆ మాట మీరు జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. దేవుడు వాగ్దానం చేశాడు, గర్భఫలాన్ని ఇస్తాను అని చెప్పి, సంతానాన్ని ఇస్తాను అని చెప్పి. ఆ సంతానాన్ని ఇవ్వడానికి దేవుడు ఒక కాలాన్ని, సమయాన్ని నిర్ణయించాడు. అలాగే నీ జీవితంలో నువ్వు చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించి జవాబు ఇస్తాను అని చెప్పి నీకు వాగ్దానం చేసినట్లయితే సంగమా, ఖచ్చితంగా ఆయన జవాబు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు అని అంటే, అది తగిన కాలంలో జవాబు నీకు ఇస్తాడు. సరైన సమయంలో దేవుడు నీకు జవాబు ఇస్తాడు. నువ్వు అనుకున్న కాలంలో దేవుడు జవాబు ఇవ్వడం లేదు అని అంటే అది సరైన సమయము కాదు. నువ్వు అనుకున్న సమయంలో దేవుడు జవాబు ఇవ్వడం లేదు అని అంటే, అది నువ్వు జవాబును పొందుకున్నా సరే ఆ జవాబును నువ్వు అనుభవించలేవని, ఆ జవాబును బట్టి నువ్వు ఆనందించలేవని, నువ్వు ఆ జవాబు పొందుకున్నప్పటికీ కూడా ఆ జవాబులో నుండి ఆశీర్వాదాన్ని నువ్వు సంపూర్ణంగా ఆస్వాదించలేవని దేవుడు గ్రహించినప్పుడు, నువ్వు అనుకున్న సమయంలో నువ్వు జవాబు పొందుకొని, ఉదాహరణ, చిన్న బిడ్డ గులాబీ మొక్క నాటింది. ఏం కావాలి? గులాబీ పువ్వు కావాలి. తొందరపడుతుంది, తొందర చేస్తుంది. ఒక మొగ్గ వచ్చింది. ఆ మొగ్గను కొంచెం కొంచెంగా విచ్చుకుంటున్న సమయంలో ఆ బిడ్డకున్నటువంటి తొందరపాటుతనం ఏమిటంటే, త్వరగా పువ్వును చూసేసేయాలని చెప్పి తను బలవంతంగా ఆ మొగ్గను తన చేతుల్లో తీసుకొని, ఒకవేళ ఆ రెమ్మలను విప్పే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది చెప్పండి? తను అనుకున్నట్టుగా ఆ మొగ్గను విరిచే ప్రయత్నం చేస్తే ఒక చిన్న పువ్వు ఆకారం కనిపిస్తుంది, కానీ స్మెల్ వస్తుందా? స్మెల్ రాదు. స్మెల్ ఎప్పుడు వస్తుందో చెప్పండి? తగిన కాలంలో ఆ గులాబీ పువ్వు తనంతట తనే విచ్చుకున్నప్పుడు, పరిపక్వతను పొందే సమయం వచ్చినప్పుడు, అది విచ్చుకున్నప్పుడు అప్పుడే స్మెల్ వస్తుంది. తొందరపడి తన చేతుల్లోకి తీసేసుకున్న చిన్నపిల్ల ఆ మొగ్గను విడిచే ప్రయత్నం చేసినట్లయితే కొంచెంగా ఆకారం కనిపించవచ్చేమో, కానీ అనుభవించాల్సినటువంటి ఆనందం కానీ సువాసన కానీ ఆ బిడ్డ పొందుకోలేదు. సహోదరులు, అదే రీతిగా మన జీవితంలో దేవుడు మనకు వాగ్దానం చేసినప్పుడు, దేవుడు ఉద్యోగాన్ని ఇస్తానన్నప్పుడు, గర్భఫలాన్ని ఇస్తానన్నప్పుడు, సొంతంగా గృహాన్ని ఇస్తానన్నప్పుడు, సేవలో బలంగా వాడుకుంటానని చెప్పినప్పుడు, ఏ ప్రార్థన అయితే నువ్వు చేస్తున్నావో ఆ ప్రార్థనకు సమాధానం సమృద్ధిగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేసినప్పుడు, మనం చేసేటటువంటి తొందర ఏమిటంటే, మనం అనుకున్న సమయంలో, మనం పెట్టుకున్నటువంటి టైం పీరియడ్లో దేవుడు అద్భుతాలు చేసేసేయాలి, ఆశ్చర్యకార్యం జరిగించేసేసేయాలి, అంతేకాకుండా నీ కోరిక తీర్చేసేయాలని నువ్వు ఆశపడతావు. కానీ దయచేసి విను, నీవు అనుకున్న సమయంలో నీ కోరిక ఒకవేళ నువ్వు తీర్చుకోవాలి అని ఆశపడితే, బహుశా అది పరిపక్వత కలిగిన సమయం కాకపోవచ్చు. ఒకవేళ నువ్వు అనుకున్నట్టుగా ఆ సమయంలో జవాబు వచ్చిన దానిని నువ్వు అనుభవించటం వీలు పడకపోవచ్చు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ఒక గులాబీ పువ్వు మొగ్గగా ఉన్న దానిని కాస్త విచ్చుకొని అది పువ్వుగా మారడానికి ఏ విధంగా సమయాన్ని నిర్ణయించాడో, అలాగే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేశావో ఆ ప్రార్థనకు జవాబు దేవుడు విత్తాడో, ఆ విత్తబడిన జవాబు మొగ్గగా ఆ తర్వాత స్లోగా విచ్చుకొని ఒక చక్కని పుష్పము కానీ ఎదుటికి రావాలి అని దేవుడు కాలాన్ని నిర్ణయించాడు. ఆ కాలము నిర్ణయించబడిన తరువాత సరైన కాలంలోనే సంపూర్ణమైన జవాబు దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన సమయాన్ని కేటాయించిన సమయానికే నీకు జవాబు వస్తుంది. అది నీ ఉద్యోగ విషయం కావచ్చు, వివాహ విషయం కావచ్చు, గర్భఫల విషయం కావచ్చు, ఆరోగ్య విషయం కావచ్చు, ఆర్థికంగా స్థిరపడే విషయం కావచ్చు, చేసే సేవలో ప్రతిఫలం కావచ్చు. తగిన సమయంలో దేవుడు జవాబు ఇస్తాడు. అప్పటి వరకు నువ్వు ఎదురు చూడాలి, అప్పటి వరకు నువ్వు వేచి ఉండాలి. ఒక నిరీక్షణ ఏమిటంటే, నా దేవుడు నేను అడిగిన దానికంటే, ఆశించిన దానికంటే అద్భుతమైన జవాబు తన కాలంలో ఇస్తాడు. అప్పటి వరకు నేను ఓపికతో, సహనంతో, నిరీక్షణతో, విశ్వాసంతో ఎదురు చూడడమే నేను చేయాల్సినటువంటి పని అనే వాస్తవాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే ముందు గతి రానే వస్తుంది. అద్భుతమైన భవిష్యత్తును చూస్తావు. ఈ విశ్వాసం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సో గాడ్ ఫిక్స్డ్ ఎ టైమ్ ఫర్ శారా టు రిసీవ్ ఎ చైల్డ్. శారా
గర్భము ధరించి కుమారుని కనడానికి దేవుడు సమయాన్ని నిర్ణయించాడు. ఆ సమయాన్ని నిర్ణయించిన దేవుడు ఆ సమయం కొరకు శారా వెయిట్ చేస్తుందేమని ఆశించాడు, కానీ తొందరపడింది. దేవుడు నిర్ణయించిన సమయానికంటే ముందుగా నువ్వు జవాబు పొందుకోవాలని చెప్పి నువ్వు తొందరపడి తీసుకునే తొందరపాటు నిర్ణయాలు నీ జీవితంలో నీకు అపాయాన్ని తీసుకొస్తాయి. తొందరపాటు చర్యల ద్వారా నువ్వు తీసుకునే నిర్ణయాల వల్ల నీ జీవితానికి తీరని నష్టాన్ని చేస్తాయి. శారా జీవితంలో ఎగ్జాక్ట్గా అదే జరిగింది. తొందరపడింది, తన పని మనిషితో వెళ్ళమని చెప్పి భర్తను తొందర చేసింది. ఆ తర్వాత తాను తీసుకున్న నిర్ణయము, తాను కలిగి ఉన్న ఆలోచన అది చాలా ప్రమాదకరమైందని, అది తన జీవితంలో శాంతి సమాధానం లేకుండా చేసిందని తర్వాత గ్రహించింది. చేతులు కాల్చుకుంది. ఆ తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం. కానీ సమయం వచ్చినప్పుడు దేవుడు తన గర్భమును తెరిచాడు, శ్రేష్టమైన కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుడి పేరు ఏమిటంటే ఇస్సాకు. ఇస్సాకు అనగా నవ్వు. ఇస్సాకు జన్మించినప్పుడు శారా జీవితంలో నవ్వులు విరబూసినాయి. అప్పటి వరకు ఎప్పుడు చూసినా దిగులుతో ఉన్నటువంటి, దుఃఖంతో ఉన్నటువంటి, విచారంతో ఉన్నటువంటి శారా యొక్క ముఖాన్ని దేవుడు వెలుగుతో నింపేశాడు, నవ్వుతో నింపేశాడు, ఆనందంతో నింపేశాడు. కాబట్టి ఇస్సాకు అనే పేరు వారు పెట్టడం జరిగింది. దిగులుతో ఉన్న సహోదరుడు, విచారంతో ఉన్న సహోదరి, దయచేసి విను. త్వరలోనే నీ ముఖాన్ని దేవుడు వెలిగించబోతున్నాడు. త్వరలోనే నీ ముఖం మీద గొప్ప సంతోషాన్ని దేవుడు చూడబోతున్నాడు, కురిపించబోతున్నాడు. ఆ వాస్తవాన్ని నువ్వు విశ్వసించి దుఃఖించటం మానేసేయి, ఏడవడం మానేసేయి, కన్నీళ్లు పెట్టడం మానేసేయి, విచారించటం మానేసేయి, డిప్రెషన్కి గురి కావడం మానేసేయి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ప్రార్థనకు జవాబిచ్చే మహా గొప్ప దేవుడు నాయన, గర్భఫలము నీవిచ్చే బహుమానం, ఆ బహుమానాన్ని మా ప్రియ చెల్లికి, మా ప్రియ తమ్మునికి నాయన అనుగ్రహించమని వారి అన్నయ్యగా, వారి సహోదరులుగా మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. రక్షక, మా ప్రార్థన ఆలకించో తండ్రి. సంఘముగా, ఒక కుటుంబముగా మేము చేస్తున్న ప్రార్థన ఆలకించి ఆ సహోదరి శరీరంలో, ఆ సహోదరుని శరీరంలో ఉన్న బలహీనతను యేసుక్రీస్తు నామం పేరట ఆ బలహీనతను బంధిస్తున్నాం. సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించి నాయన, అద్భుతమైన గర్భఫలాన్ని ప్రసాదించండి నాయన. తెలుసో తెలియకో నాయన చేసిన ప్రతి తప్పును, ప్రతి పాపమును క్షమించును నాయన, క్షమించండి అయ్యా. ఈ ప్రార్థన ఫలితంగా ఈ పాటికల్లా ప్రతి ఒక్కరి చేతిలో 12 బిడ్డ ఉండాలి నాయనా. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సెలవు.